నరేంద్ర మోడీకి ఆత్మ అమిత్ షా బంధుప్రీతి లేదా? అమిత్ షా కొడుకు వారి కుటుంబం కోసం డబ్బులు పోగేయట్లేదా? అమిత్ షా ఒక సామాన్య పోలింగ్ బూత్ మేనేజర్గా ఉన్న వ్యక్తి ఇవాళ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాగలిగిన యూ షో మీ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ డబ్బులు వెనకేస్తున్నారా లేదా? అది వాస్తవం కాదు. ఎక్కడ కూడా మీ కోర్టులు కానీ ఎక్కడ పోయినా చాలా క్లీన్ చిట్ ఇచ్చారు. రాజకీయంగా బురద జల్లి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే మాకు బురద ఉంది కాబట్టి మేము బురదలో మునిగిపోయాం కాబట్టి మీకు అంటిస్తాం రుద్దుతామంటే అది కొద్ది వరకు ప్రజలు నమ్మొచ్చు. కానీ తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత ఇదంతా కూడా బురద రాజకీయాన్ని తెలుసుకుంటున్నారు. అటువంటి మచ్చలేనటువంటి నాయకులు ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ. ఇవాళ ఒక పోలింగ్ బూత్ మేనేజర్గా ఉన్న వ్యక్తి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కాగలుగుతున్నాడే. ఇవాళ నరేంద్ర మోడీ ఒక సామాన్య ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, తన తల్లి పొరుగులలో పనిచేసిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అంటే ఎందుకు జీర్ణించలేకపోతున్నారు? ఒక వెనుకబడ్డ తరగతులకు సంబంధించిన నరేంద్ర మోడీ దేశానికి మొదటిసారిగా ప్రధానమంత్రి అయితే జీర్ణించుకోలేక అసహించుకుంటున్నారు. ఆయన సామాజిక వర్గం మీద దాడి చేస్తున్నారు, ఆయన పేదరికం మీద దాడి చేస్తున్నారు, ఆయన తినే తిండి మీద దాడి చేస్తున్నారు, కట్టుకున్న బట్ట మీద సహించలేకపోతున్నారు. ఒక సూట్ వేస్తే ఈ పేదవాడు ఈ సూట్ వేస్తాడా, ఛాయ్ అమ్ముకున్నాడు సూట్ వేస్తాడా, ఈయన ప్రైమ్ మినిస్టర్ అవుతాడా? ఇది వాళ్ళ భాష్యం. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రీతిలో సరైన సమయంలో వాళ్ళు తీర్పునిస్తూ ఉన్నారు. అందుకనే ఇవాళ అంచెలంచెలుగా ఇవాళ 5 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ఇవాళ మొన్న 21 రాష్ట్రాల వరకు ఇవాళ 16 రాష్ట్రాలు అధికారంలో ఉంటే ఇది సామాన్యం కాదు. ఇవాళ సామాన్యులు ఇవాళ జాతీయ స్థాయికి బీజేపీలో ఎదుగుతున్నాను. నేను ఒక సామాన్య కార్యకర్తను. నేను ఈ రాష్ట్రంలో సామాన్య కార్యకర్త పనిచేస్తూ అంచెలంచెలుగా రాష్ట్రానికి అధ్యక్షుడు కావాలంటే నా కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాదు, రాజకీయం నుంచి వచ్చిన వారసత్వంతో ఉన్న రాజకీయం కాదు మాది. ఇవాళ బీజేపీలో ఉన్నట్టు అదే. బీజేపీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ ఎందుకంటామంటే అదే. తండ్రి నాయకుడు అయితే కొడుకు నాయకుడు, తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు మంత్రి. ఇవాళ మీరు చూడండి, ఇవాళ తెలంగాణ జరుగుతుంది ఏంటి? ఇవాళ కేసీఆర్ కుటుంబమే. ఇవాళ కేసీఆర్ గారు, కె చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు, కవితారావు గారు, సంతోషరావు గారు, వినోద్ రావు గారు. ఏంటిది ప్రజాస్వామ్యం? ఎక్కడ ఇది? అంటే కొంతమంది గుప్పిట్లో ఈ పాలన అధికారం ప్రజలు సహించలేదు ఎక్కువ కాలం. ఇది నీటి బుడగ ఎప్పుడో ఒకసారి పేలిపోతుంది. ఇంకొక విషయం కూడా ప్రచారం జరుగుతుంది, రాజకీయ అనిశ్చితి తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు ఉద్యమంలో ఉంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్తో పాటు ఉంటున్నారు, కానీ హరీష్ రావు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు, కేటీఆర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాబో రోజుల్లో హరీష్ రావు తిరుగుబాటు జెండా ఎగిరేసి ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అనేసి ప్రచారం జరుగుతుంది. దానిపైన ఒక రాష్ట్ర హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించారు అనే కాదు, తగ్గించారు పూర్తిగా. ఇవాళ ఎక్కడ చూసినా కేటీఆర్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్. కాబట్టి తెలంగాణలో ఎప్పుడు ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది. హరీష్ రావు కేటీఆర్ ఎప్పుడు తగాదా పడతారా, ఎప్పుడు వాళ్ళు బట్ట బయలుతుందా, రచ్చకెక్కుతారా, అటువంటి ఉదంతాలు చూసాం. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడిన చంద్రబాబుని చూసాం ఈ రాష్ట్రంలో. అటువంటిది టీఆర్ఎస్లో ఆ కుటుంబ తగాదాలు పెరగవనో లేదా వివాదాలు రావనో ఊహించడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం స్వతహాగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన తర్వాత అనూహ్యమైన మార్పులు రాష్ట్రంలో ముఖ్యంగా టీఆర్ఎస్ సంభవిస్తాయి. వీళ్ళు పగటి కళలు అంటున్నారు, మేము 16 గెలుస్తాం, 16 వల్లనే ప్రభుత్వం వస్తుంది కాబట్టి మనం ఆడించవచ్చు శాసించవచ్చు అనుకుంటున్నారు. రేపు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత మీ రంగు బయటపడుతుంది, మీ బండారం బయటపడుతుంది. అప్పుడు హరీష్ రావా కేటీఆరా ఏందో తేలిపోతుంది. మీరు ఊహించినట్టుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఏదైనా సంభవించేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.